లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వరకు మనం చదువుకుందాము. పేజీ సంఖ్య 62, క్రొత్త నిబంధనలు. మార్చి చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి యొక్క పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు, అతని మీద జాలి పడిన వాడే అనెను. మనం చదువుకున్న ఎక్కడ భాగాన్ని మంచి సమరయుని కథ అంటారు. గుడ్ సమారిటన్. యేసుప్రభు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే అతను వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆయన్ని శోధించుచు అడిగాడు. ఏం చెప్తాడో అని శోధించుచు అంటే, అందుకు యేసుప్రభు వారు, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నీవేం చదువుతున్నావని ఆయనకి తిరిగి ప్రశ్నేశారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలనని, నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించవలనని రాయబడి ఉందని చెప్పాడు. యేసుప్రభు వారు చెప్పారు, కరెక్ట్గానే చెప్పావు, అలా చేస్తే నువ్వు జీవిస్తావు అన్నారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు, అవును కానీ నా పొరుగువాడు ఎవరని యేసుప్రభు వారిని అడిగారు. అప్పుడు చెప్పారు. మనకి పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఇక్కడ ఒక మాట ఉంది. అలాంటి లేవీకాండము 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇక్కడ ఒక మాట ఉంది. ఈ రెండు మాటలు కలిపి యేసుప్రభు వారికి సమాధానం ఇచ్చాడు. అది యేసుప్రభు వారు కరెక్ట్గానే చెప్పావు, నువ్వు అట్లా చేస్తే నువ్వు జీవిస్తావు అని చెప్పాడు. సరే, తనకు తెలిసింది ఎలా చేస్తే నేను నిత్య జీవానికి వారసుడవుతాను అనేదానికి తనకి భావం తెలిసింది, కానీ చేస్తే జీవిస్తామని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా లేఖనం తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రకారం చేస్తే మనం జీవిస్తాం. అయితే ఆయన ఇంకో ప్రశ్న వేసాడు. అయితే పొరుగువాడు ఎవరు అంటే, ఇప్పుడు యేసుప్రభు వారు ఒక ప్యారబుల్ చెప్తున్నారు.
ఆ పారబుల్ని మనం గుడ్ సమారిటన్ అన్నాం. మంచి సమరయుని కథ. ఏంటి ఆయన చెప్పిందంటే, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడు. మేబీ యెరూషలేము ఎత్తుగా ఉంటదేమో, హైట్ అంటే సీ లెవెల్‌కి. యెరికో కొంచెం డౌన్‌గా ఉంటది. వెళ్తా ఉన్నాడు. దొంగలు ఆయన దోచుకొని, చదవండి ఆ మాట, ఆ పర్టిక్యులర్ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. హ్మ్. వారు అతని బట్టలు దోచుకొని హ్మ్. అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. తను దొంగల చేతికి చిక్కాడు. బట్టలు దోచుకున్నాడు దొంగ. కొట్టాడు. ఇంక కొంచెం ప్రాణం ఉంది. సో, ఆ పరిస్థితిలో నీ పొరుగువాడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అనేది యేసుప్రభువారు చెప్తున్నారు. ఒక యాజకుడు అటువైపుకి వెళ్తున్నాడు. మేబీ యెరికో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడేమో దేవాలయానికి. తన పని యాజకుడు కదా! చూశాడు. ఏమి స్పందించకుండా వెళ్ళిపోయాడు. ఒక లేవీయులు కూడా వీళ్ళు టెంపుల్ దగ్గర పనిచేస్తుంటారు. యాజకులు లోపల పనిచేస్తే వీళ్ళు బలిచ్చిన వాటిని తీసుకెళ్ళి బయట అట్లా వేరే చోట వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. లేవీయుడు కూడా చూశాడు. పక్క నుంచి వెళ్ళిపోయాడు. స్పందించలేదు. అయితే ఒక సమరయుడు కూడా వెళ్తున్నారు. సమరయుడు అంటే సమరయ ప్రాంతం. దాని పాత నిబంధనలో షోమ్రోన్ అని అంటారు. ఒకప్పుడు అది ఉత్తర దిక్కునున్న రాజులుగా కొంతమందికి అది క్యాపిటల్ సిటీ, ముఖ్యమైన పట్టణం కూడా అది. అప్పట్లోనే షోమ్రోను, ఈ సమరయ ఒకే ప్రాంతం. మనం చదువుతున్న సమరయ స్త్రీ అని ఈ ప్రాంతానికి ఆమె చెందింది. అయితే సమరయ ప్రాంతంలో ఉన్న వారిని జనరల్గా యూతులు చాలా తక్కువ చూపు చూస్తారు, భక్తి లేని వారని. యేసుప్రభువారు చెప్తున్నాడు, వాళ్ళు స్పందించలేదు, ఈ సమరయుడు స్పందించాడు అని చెప్తూ సమరయుడు ఏం చేశాడు అనేదాన్ని మనం చదివితే 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఇతను దగ్గర దాకా వచ్చాడు ఆ పడిన చోటికి. మిగతా వారిద్దరు కూడా చూసి దగ్గర దాకా కూడా వెళ్ళుంటారు, ఏదో అయింది అని వెళ్ళిపోయారు. అతన్ని చూసి జాలి కలిగింది, దగ్గరకు పోయాడు. నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అతడు డాక్టర్ కాకపోయినా ముందుగా చేయాల్సింది, తన దగ్గర ఉన్న నూనె ఉండి ఉంటుంది, ద్రాక్షారసం ఉండదు, కొంతవాటికి గాయాన్ని అది ఉపశమనం ఇస్తుంది. ఆ పని చేశాడు. ఇక మిగతా తను చేయలేడు, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చెయ్యాలి. తనకు ఒక వాహనం ఉంది, వాహనం మీద అతను ఎక్కించుకొని పూటకోలవాణి అంటే డాక్టర్కి అదొక పదం, పూటకోలవాణి అంటే ఇంటికి తీసుకొని అతని పరామర్శించాడు. సో జాలిపడ్డాడు, తను చేయవలసిన మంచి క్రియ చేశాడు, చేయదగినంత మట్టుకు చేశాడు. ఇంకోటి, తను ఎటు వెళ్తున్నాడో, ఒకవేళ డాక్టర్ అటు లేకపోయినా వెళ్ళేదాన్ని ఆపేసుకొని ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మేబీ తను వెళ్ళే రూట్లో ఉన్నదో ఆ పూటకోలవాణి గృహం తెలియదు, ఎటు ఉందో కానీ ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు, పరామర్శించాడు. 35 వచనంలో, మరునాడు అతడు 2 దేనాములు తీసి ఆ పూటకోలవానికి ఇచ్చి, అంటే కొంతసేపు కూడా ఉన్నాడు, మరునాడని ఉంది, రోజు కూడా మారిందేమో. తన దగ్గర ఉన్న 2 దేనారములు తీసి ఆ డాక్టర్కి ఇచ్చి, ఇతను చూసుకో, పరామర్శించమని డాక్టర్ చెప్తూ, ఇంకేమన్నా ఎక్స్ట్రా అయితే నేను మళ్ళా వచ్చినప్పుడు ఇస్తాను నీకు అని చెప్పాడు. ఇది చేశాడు. అంటే పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్తూ, ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవించాలంటే ఏం చెయ్యాలి అని చెప్తూ యేసుప్రభువారు మంచి సమరయుని గురించి చెప్పారు. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోస్తుందని యేసుప్రభువారు ధర్మశాస్త్రోపదేశకుని అడిగారు. అతని మీద జాలి పడిన వాడే అని ఆయన చెప్పాడు. యేసుప్రభువారు, నువ్వు కరెక్ట్గానే తెలుసుకున్నావు, నువ్వు కూడా ఆ సమరయుడిలాగా చెయ్యి, నువ్వు జీవిస్తావు అని చెప్పాడు. మనం రక్షించబడిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు కొన్ని. ఇలాంటి పరిస్థితి కానీ, ఇలాగే అవసరతలో ఉన్న ఒక పొరుగువాడు మనకి ఎదురవ్వచ్చు. ఎదురవుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్త లేకపోతే లేవిడిలాగానో
యాజకుడిలాగానో మనం వెళ్ళిపోవచ్చు. అయితే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్స్‌లో మన విశ్వాసం స్పందిస్తుందా క్రియల రూపంలో అనేది మనం చెక్ చేసుకోవాలి. మేబీ అన్ని వేళలా కాకపోవచ్చు. కానీ కొంతన్నా రెస్పాండ్ అవుతుందా మనం ఇలాంటి సిచ్యువేషన్స్‌కి మన ఫెయిత్? ఇప్పుడు ఇది మన కాంటెంపరరీ కేస్‌లో రోడ్డు మీద ఎవరన్నా పడిపోయినప్పుడు, రక్తం గారుతా ఉన్నప్పుడు తన హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు. అప్పుడైతే దొంగ ఇబ్బంది చేశాడు. మేబీ వాహనం గుద్దుకోనో, యాక్సిడెంట్ అయ్యో రోడ్డు మీద పడి ఉండొచ్చు. ఎవరు లేనప్పుడు మిగతా వాళ్ళు చేస్తుంటే ఓకే. కొన్నిసార్లు వేరే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఎవరు లేనప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు అనుకో. అట్‌లీస్ట్ కనీసం రెస్పాండ్ అవుతున్నావు. ఇదొక ఛాలెంజ్. మనకు సరైన హార్ట్లు లేకపోతే భయమొస్తది. మనం దేవుని ప్రేమతో నింపకపోతే మనకొచ్చేది ఫస్ట్ భయమొస్తది. చాలా ఛాలెంజ్ అది. అంత ఈజీ కాదు. భయమొస్తది ఫస్ట్. ఏం భయమొస్తది? నాకెందుకులే పోలీసులు నన్ను అడుగుతారు. భయమొస్తది. జాగ్రత్త లేకపోతే. అంటే మనం దేవుని హార్ట్‌తో బలంగా లేకపోతే. ఎందుకంటే నువ్వు ఒక్కడినే ఉన్నావు కదా! నేను చేశాను అనుకుంటారేమో. వెళ్ళిపోవచ్చు. ఏం చేయకుండా. చాలా అంత సింపుల్ కాదు ఇది ఈ కేసు. వాడేమన్నా రక్తం కారుతా కొట్టుకుంటా ఉంటాడు. సో, మనం ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్‌లో ఇలాంటి వ్యక్తి ఎవరన్నా తారసపడితే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే ఓకే. చాలామంది చేస్తుంటే మనం చేయకపోయిన అది ఆల్రెడీ నీడ్‌లో చేసేవాళ్ళం. మనం ఒక్కరమే వెళ్తూ ఉంటే, నీడ్‌లో ఉంటే స్పందించమని దేవుడు చెప్తుంటే, మనం దేవుని ప్రేమ ఆ హార్ట్ పొందుకొని ఇవి చేసేట్టుగా ప్రయత్నం చేయాలి. ఆఫ్‌కోర్స్ అన్నిసార్లు చేయకపోయినా నీ భయం తెలుస్తది ప్రభువుకి. కానీ నువ్వు ఫెయిత్‌తో ఎళ్తే ఒక సమయంలో చేయగలవు. కొంతన్నా రెస్పాండ్ అవ్వగలవు. 108కి కాల్ చేయటమో, అయ్యా ఇక్కడ ఇది జరిగింది. అప్పుడు మిగతా వాళ్ళొచ్చేస్తారు. సో, మనల్ని దేవుడేం చెప్తున్నాడంటే, ఆ పర్టిక్యులర్ సమయంలో నువ్వు చర్చ్‌కి వెళ్తా ఉండొచ్చు. యాజకుడు ఎళ్తున్నట్టు, లేవీయుడు ఎళ్తున్నట్టు ఉండొచ్చు. అక్కడేం చేయమంటున్నాడంటే దేవుడు, ఆ పర్టిక్యులర్ సమయంలో అలాంటి సిచ్యువేషన్‌లో అది ఆపి రెస్పాండ్ అవ్వు అని చెప్తున్నాడు. నువ్వొక్కడివే చేయగలిగితే. సో, మనం జాగ్రత్తగా ఉండాల. అతను పొరుగువాడు మనకిచ్చిన కమాండ్‌మెంట్ జీవించాలనంటే ఇంపార్టెంట్ కమాండ్‌మెంట్ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు వలెను. లేవీయులు అనుకోవచ్చు, నేను దేవుని పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నాను, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నాను, నాకు యెరూషలేము గుడికెళ్ళటమే ఇంపార్టెంట్ అనుకుని వెళ్ళిపోతున్నారు ఆళ్ళు. బట్ అదే కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంటు. పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఇది. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్. అన్ని వేళలా కాదు. మిగతా సమయంలో మామూలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇలాంటి కేసు ఎవరు చేయలేనిది నువ్వు అక్కడివే అక్కడుంటే జాగ్రత్తగా పడాలి. అలా చేస్తే మనం మన పొరుగు వారిని ప్రేమిస్తున్నట్టు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ దీంతో మతంతో సంబంధం లేదు ఇక్కడ. ప్రభువు చెప్పిన ఈ మాట ఆ పొరుగువాడు క్రైస్తవుడు అవ్వచ్చు, కాకపోవచ్చు. పొరుగువాడు, నైబర్. ఇక యోహాను సువార్తలో అయితే సహోదరులకి విషయంలో చాలా జాగ్రత్త ప్రభువు చెప్పారు. 13వ అధ్యాయం 34లో మీరు ఒకరినొకడు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని చెప్తున్నారు ఇక్కడ. ఇది సంఘంలో ఉన్న బిడ్డలకి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే సంఘంలో ఉన్న బిడ్డ అయినా కాకపోయినా అది అట్లా స్పందించాలి మంచి సమయంలాగా. ఇక సంఘంలో ఉన్న బిడ్డ అయితే అందుకనే యోహాను భక్తుడు ఆయన రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడివై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడ్ల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు మనం కొంచెమన్నా స్పందించాలని చెప్తున్నాడు. నీవు జీవనోపాధి గలవాడివై ఉండి లేమిలో ఉంటే కొంత రెస్పాండ్ అవ్వాలి, జాలిపడి అని చెప్తున్నాడు ఇక్కడ కూడా. అలానే యాకోబు భక్తుడు కూడా మనకి ఈ భావాన్ని చెప్తున్నాడు. 2వ అధ్యాయం 14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక
సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందునని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. ఇదే చెప్తున్నాడు. ఆ పూటకు కూడా భోజనం లేని వారి ఎడ్ల, వస్త్రాలు లేని వారి ఎడ్ల నువ్వు మాటలు బట్టికే చెప్తా ఉంటే హెల్ప్ చేయకుండా అలాంటి విశ్వాసం ఏమవుద్ది? చనిపోతుంది, మృతమైపోతుంది. సో మనకి రక్షణ వచ్చి క్రియల వల్ల కలగలేదు. అయితే రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ప్రేమ నీలో నింపబడిన తరువాత అది క్రియలలో పనులు కనిపించాలా? కోర్స్ అన్ని వేళలా సాధ్యపడదు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఈ లోకంలో. ఈ కాలంలో సహోదరులైన వారు కూడా కపటం కలిగిన వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఏదో ఒకటి యాక్షన్ చేసి అవతలాల పట్ల మేలు పొందుకొని అలాంటి వాళ్ళు కూడా ఉన్న కాలం ఇది. ఈవిల్ వరల్డ్, చాలా ఛాలెంజ్ ఇది. కానీ నిజముగా అవసరమైన వారు కూడా ఉన్నారు. సో మనం దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఎక్కడుంది నీడు అనే దాంట్లో మనం వారి అవసరతల్లో మనం పాలు పొందేవారంగా ఉండాలి. ఎల్లప్పుడూ కాకపోయినా ఆ హార్ట్ ఎప్పుడు యాక్షన్స్లో అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఆనాడు ఆదిమ క్రైస్తవులైతే అపోస్తల కార్యంలో చాలా టాప్లో ఉన్నారు. 4వ అధ్యాయము 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది అండర్లైన్ చేసుకోండి, అంటే అవసరాల్లో పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. అంటే ధనవంతులైన వారు దేవుని కృపచేత అధికంగా నింపబడి వాళ్ళకున్న దాన్ని ఎవరైతే కరెక్ట్గా పంచి పెట్టగలరో, అంటే అపోస్తలుల దగ్గరికి ఇచ్చేస్తున్నారు డబ్బు. ఇంకా అపోస్తలు ఏం చేస్తున్నారు? ఎవరికైతే నీడ్ ఉందో పూర్ పీపుల్కి దాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరూ ఈక్వల్గా మినిమం కనీస అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయి. ఇది మర్చిపోకూడదు మనం. యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో కూడా 25వ అధ్యాయంలో ఈ మాటలే చెప్తున్నారు. 37వ వచనం, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, అంటే యేసుప్రభువారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసిరు గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. చివరిలో చెప్తున్నారు. కొంతమంది చేయని వారు ఉన్నారు, అస్సలు రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి చెప్తూ చివరిలో 46వ వచనంలో చాలా హెచ్చరిక మాట ఉంది. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురన్నారు. అంటే నీతిమంతులకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే స్పందించాలి. అన్నీ చేయలేకపోయినా స్పందన చాలా ఇంపార్టెంట్. మనం లిమిటెడ్ పీపుల్, బట్ అసలు చేయలేని వారిని కాదు. సో ఇక్కడ కొన్ని అవసరాలు చెప్పారు. బట్టలు లేనప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, పేదవారికి ఆహారం లేనప్పుడు, ఇలా కొన్ని చెప్పారు. అక్కడ ఒక కేసు విన్నాం, మంచి సమరయుని కేసు. యాకోబు భక్తుడు కూడా ఇలాంటి మాటలు చెప్పాడు. యోహాను మనం చదివాం, మనకి లోకం జీవనోపాధి ఉంటే రెస్పాండ్ అవ్వాలి. సో యేసుప్రభువు వారి బోధ, అపోస్తలుల బోధ మనకేం చెప్తా ఉంది అంటే, రక్షణ అయితే ఈ పనుల వారు రాలేదు. ఎందుకంటే మన హృదయం గర్వంతో నిండిపోతూ ఉంటుంది. రక్షించబడిన తర్వాత రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతూ ఉంటుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ ప్రేమను బట్టి చేస్తాం. అవి ఇవన్నీ చేస్తానికి ఏంటంటే దేవుని ప్రేమతో మనం నింపబడతావు నువ్వు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీ హార్ట్ దేవుని మనసు కలిగిందై ఉంటుంది. అప్పుడు చేయగలం. సో అందుకని ఒకవేళ నీ పొరుగువాడి శత్రువు అయితే, పొరుగువాడు ఏమీ రిలేషన్ లేకుండా బాధపడితే చేయమన్నాడు. ఒకవేళ శత్రువుని ప్రేమించమన్నాడు యేసుప్రభువారు. మనం శత్రులు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఒకవేళ పొరుగువాడి శత్రువు అయితే
అయినా కానీ చేస్తానికి ప్రయత్నం చెయ్యి అంటున్నాడు. జాగ్రత్త పడాలి. ఎందుకంటే పొరుగువాడు కొన్నిసార్లు శత్రువు అవుతాడు. శత్రువు అయినప్పుడు మనకి జనరల్‌గా డిఫరెంట్ థాట్స్ వస్తాయి. అమ్మ జరిగిందిలే. మనం చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఆ భావాల్లోకి వెళ్ళకూడదు. మనం ఇలాంటి సిట్యుయేషన్స్‌లో రెస్పాండ్ అవుతున్నామా అనేది ఆలోచించాలి. ఆఫ్‌కోర్స్ అన్ని వేళలా సాధ్యపడదు. కానీ రక్షణ పొంది దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వ్యక్తి రెస్పాండ్ అవుతాడు. మన దేవుడిచ్చిన గ్రేటెస్ట్ కమాండ్‌మెంట్స్ మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 12 చదవండి. కావున హ్మ్. మనుషుడు మీకు ఏమి చేయవలెనని హ్మ్. హ్మ్. చేయడు. ఇదే చెప్పింది ఇక్కడ గూడా. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట అనే దాంట్లో మనుషులు నాకేం చేయాలని నేను అనుకుంటాను. నా డబ్బులు ఎవడన్నా తీసుకుంటే వాడి దగ్గరుంటే ఇవ్వాలని అనుకుంటానా లేదా? నువ్వేం చేయాలి? అరే! ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి గదా! ఇక నేను ఇచ్చేయాలి. రేపురా ఈరోజు శుక్రవారం, ఈరోజు మంచిది గాదు రేపురా అంటే కరెక్ట్ కాదు. నువ్వేమనుకుంటావు? ఉన్నాయి. ఇచ్చేసేయి. ఇది పొరుగువాడిని ప్రేమించటం. మనిషి నేను లేనప్పుడు నన్ను గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉంటే నేనేమనుకుంటాను? బాధపడతానా? బాధపడనా? నేనేం చేయాలి? లేనప్పుడు అనవసరమైన అపనిందలేయటం, వాడి గురించి బ్యాడ్‌గా చెప్పటం పక్కనాళ్ళకి ఇలాంటివి చేయకు. అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం. సో, ఇది యాక్షన్స్‌లో బయట కనిపిస్తుంది. అవి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదైతే ఎప్పుడు వాడు పొరుగువాని మీద, సహోదరుల మీద అబద్ధ సాక్ష్యం పలుకుతా ఉంటాడు. ఎప్పుడు నేరం మోపుతా ఉంటాడు. ఎట్టంటాడు? తీర్పు తీర్చటం. ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఇందాక మీరు చదివిన 7, 12 చెప్పారు. ఎవరి మీద తీర్పు తీర్చొద్దు. అసలు నువ్వు చెక్ చేసుకో. నీలో దూలా ఉంటే నీ కంట్లో ఎందుకు నలుసు తీస్తానికి ప్రయత్నం చేస్తావు. సో, మనం ఈరోజు ప్రార్థనకెళ్తుంటే మన పొరుగువాడిని మన వలే ప్రేమించమని ఒక మాట చెప్తే యేసు ప్రభువారు అంటున్నాడు సహోదరులనైతే నేను ప్రేమించింది అంటున్నాడు. ఎంతలో మీరు శత్రులైనా కూడా నేను ప్రేమించాను అంటున్నారు. దీన్ని అర్థం చేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ప్రార్థనలో కూడా అడుగుతాం. ప్రభువా మేము మా పొరుగువారు అవసరాల్లో ఉంటే మేము హెల్ప్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటే కనీసం రెస్పాండ్ అవునట్లుగా మా ఆత్మకు కృపనివ్వండి. కొన్నిసార్లు మనం ఆ లేవీయుడిలాగా ఆ యాజకుడిలాగా బిజీ అయిపోతాం. ఇంకా మతంలోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ దొంగల చేతిలో చిక్కి బట్టలు పోయిన వాడి పరిస్థితి చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సాతాను చేతిలో చిక్కి యేసుప్రభువారు చెప్తున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగతనానికి వాడు అందరిని దోచుకున్నాడు. దొంగ హ్మ్. 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 అని సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ దొంగల చేతిలో పడిన వాడి పరిస్థితి కొనపానం కొట్టుకున్న పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఆత్మీయంగా ఇంకా రక్షణ పొందని వారు కొన ప్రాణంతో ఉన్నారు. అంటే ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళకి నిత్య జీవం లేకపోతే లేదు. ఈ భూమి మీద నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కొన ఊపిరితో ఉన్నట్లే. సగం జీవం, సగం మరణం ఉన్నారు. వాళ్ళు క్రీస్తు యేసులో రక్షణ పొందకపోతే ఇంకా మృతులైపోతారు రెండో మరణం. మనం అలాంటి వాళ్ళకి ఎట్లా స్పందించాలా? సువార్త చెప్పాలి. సాధ్యమైనంత మట్టుకు. అది చాలా హెల్ప్. ఎందుకంటే ప్రభువు వాళ్ళ జీవితంలో కార్యం చేసి వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే లేఖనం చెప్తుంది రక్షణ లేకపోతే దిగంబరులుగా ఉన్నట్టే. ఆయన బట్టలు కూడా తీసేశారు. మనము సువార్త చెప్తే ప్రభువు వారికి నీతి వస్త్రాన్ని ఇస్తున్నాడు. సో, ప్రభువుతో మనస్సు కలిగి మనం ఏం చేయాలి? అలాంటి వారిని ప్రేమించటం అంటే సువార్త ఒక మాట చెప్పడం. మనం వాళ్ళ హార్ట్ చేంజ్ చేయలేం. ప్రభు కార్యం చేస్తాడు. అది మనం చేయగలిగింది. మన పొరుగు వాడిని ప్రేమించటం. అది ఆత్మీయ పరంగా మేలు చేయగలిగింది. ఇక శరీరంగా అయితే ఇందాక మనం చదువుకున్నాం. తన అవసరంలో కొద్దిగైనా మనం స్పందించేవారుగా ఉండాలి. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.